పాస్పోర్ట్ తరహాలో ఈవెంట్ పాస్లు మరి రాజమౌళి గారి ఆలోచన విధానం అంటేనే ఎవ్వరికి కూడా అంతు చిక్కదు. అందరికన్నా కూడా చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. సో ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే ఓడిపోవడం అనే ఒక మాట కూడా తెలియని డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా రాజమౌళి గారు మాత్రమే. అండ్ దానికి తోడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మెట్టెక్కుతూ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే రేంజ్కి మన రాజమౌళి గారు వెళ్ళారు. సో ఆయన సినిమా అంటేనే ఓన్లీ మన తెలుగు ప్రేక్షకులే కాదు, ఓన్లీ మన ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే ఆయన ఇంపాక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. సో మరి రేపు అంటే నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరుగుతుంది. సో మరి ఆల్మోస్ట్ చాలా పకడ్బందీగా ఎంతో గ్రాండ్గా ఏర్పాట్లు కూడా అయిపోయాయి. సో మరి రేపు జరగబోయే ఈ ఈవెంట్ కోసం చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా మేము వెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. బట్ రాజమౌళి గారు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు ఒక నిర్ణయాన్ని చెప్పారు. ఈ ఈవెంట్కి మైనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అలో లేదు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా అలో లేదు. దట్టు ఇప్పుడు యంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈవెంట్ పాస్లు ఉంటేనే లోపలికి అలో చేస్తాము, అది కూడా ఆన్లైన్లో చూపిస్తామంటే కుదరదు, జస్ట్ ఫిజికల్ పాస్ మాత్రమే ఉండాలి, అప్పుడే లోపలికి అలో చేస్తాము అనే విధంగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం సినిమాకి సంబంధించినటువంటి ఏ ఈవెంట్లో అయినా కూడా ప్రేక్షకులు చాలా భారీగా తరలి రావడం, ఇంకా తొక్కిస్లాట్న సంథింగ్ ఏదో జరిగి కొంతమందికి గాయాలవ్వడం, ఇంకొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు మనము చాలా మటుకు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క ప్లానింగ్ అయితే చేశారు. సో మరి దీనికి ఒక ఈవెంట్ పాస్ని కూడా అరేంజ్ చేశారు. మరి రాజమౌళి గారి యూనిక్నెస్ ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క పాస్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో పాస్పోర్ట్ తరహాలోని ఈ యొక్క ఈవెంట్ పాస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు మహేష్ బాబు గారు పట్టినటువంటి ఆ పాస్పోర్ట్ని చూపిస్తూ, సో ఇక్కడ కూడా పాస్పోర్ట్ అంటే ఆ ఈవెంట్లోకి రావాలి అంటే ఈ పాస్పోర్ట్ ఉండాలి. మీరు ఏదైనా వేరే దేశానికి వెళ్తున్నారంటే మనకు ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలి. సో మరి ఇక్కడ రాజమౌళి గారి దేశానికి అంటే ఈ ఈవెంట్కి రావాలి, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి రావాలంటే ఈ పాస్పోర్ట్ ఉండాల్సిందే. సో మరి మహేష్ బాబు గారి యొక్క అంటే ఫస్ట్ మనకు చిన్న పోస్టర్ లాగా వదిలినప్పుడు మరి తన మెడలో ఏదైతే రుద్రునికి సంబంధించినటువంటి లాకెట్ ఉండిందో ఆ లాకెట్ ఇక్కడ ప్లేస్ చేశారు. సో ఈ పాస్ని ఓపెన్ చేస్తే లోపల రాజమౌళి గారు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్, మహేష్ బాబు గారు వీళ్ళ ఫొటోస్ ఉంటాయి. దాంతోపాటు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అని చెప్పేసి అవి కూడా ఒక పేజ్లో ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక పేజ్ ఓపెన్ చేస్తే ఈ యొక్క ఈవెంట్కి ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి మ్యాప్ ఉంటుంది. దాని పక్కనే ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకు వీడియో రూపంలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, లేకపోతే ఎలా రావాలి అని చెప్పేసి వీడియో రూపంలో కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా చెప్పారు. సో ఖచ్చితంగా ఈ యొక్క పాస్పోర్ట్ అంటే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి రావాల్సినటువంటి పాస్పోర్ట్ని మాత్రం ఇంత యూనిక్నెస్గా రెడీ చేశారనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజమౌళి గారు ఎంత భారీ ప్లానింగ్ అనేది ఈ సినిమా కోసం చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి మనము ఎక్కడ చూసినా ఎలాంటి అప్డేట్స్ ఇచ్చినా కూడా హ్యాష్ట్యాగ్ గ్లోబ్ ట్రాటర్ అనే విధంగా మనకు కనిపిస్తుంది. బట్ నిజంగా సినిమా టైటిల్ ఏంటి? కొంతమంది ఏమో రుద్రాని అంటున్నారు, ఇంకొంతమంది సంచార అంటున్నారు, ఇంకొంతమంది వారణాసి అంటున్నారు, ఇప్పుడు ఈ గ్లోబ్ ట్రాటర్. సో ఇలాంటి అన్ని విషయాలు ఇన్ని టైటిల్స్ ఉన్నప్పుడు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు అనే ఒక కన్ఫ్యూజన్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో దీని పరంగా కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈవెంట్కు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగబోతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అంటే మీరు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అనవసరంగా వచ్చి ఇబ్బంది పడే కన్నా జియో హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, అందులో చూసుకోండి అని చెప్పేసి మైనర్స్గా ఉన్న వాళ్ళు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, అండ్ పాస్లు దొరకని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందులో చూసుకోండి అని చెప్పేసి కూడా చాలామంది కింద కామెంట్లు పెడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రజెంట్ ఈ యొక్క పాస్పోర్ట్ అంటే ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి ఉన్నటువంటి ఆ పాస్లో ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా మటుకు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.